చిన్నారుల నేస్తం నా యేసయ్య అనే ఈ టీవీ కార్యక్రమానికి మీ అందరికీ యేసుక్రీస్తు ప్రభు నామంలో స్వాగతం తెలియజేస్తున్నాము. మరి ఈ దినం మనం ఒక నూతన ఎపిసోడ్లోకి వచ్చాము. అయితే ఒక చిన్న బిడ్డ ఎలాగ తను మరి ఎంతో సులభమైన పద్ధతిలో మరి తన కాళ్ళు సహకరించని సమయంలో తన పరిస్థితులన్నీ కూడా వెక్కిరిస్తున్నటువంటి పరిస్థితులు, అటువంటి పరిస్థితుల్లో కూడా దేవుని కోసం పని చేయాలి అనే ఒక మంచి జిజ్ఞాస కలిగి ఎలాగ తను మరి ముందుకు సాగాడో, ఎలాగా ఒక ప్రపంచ పటంలోనే కొన్ని ప్రాంతాలు మరి తన యొక్క పరిచర్య ద్వారా ఆశీర్వదించబడుతూ వచ్చాయో మనం తెలుసుకుందాం పిల్లలు. అయితే మరి ఈ యొక్క మరి సువార్త ప్రకటించే ఈ సుందర పాదాలు అనే యొక్క లెసన్ని మనం నేర్చుకుందాం. ఇప్పుడు మనము ఆ యొక్క లెసన్ గురించి నేర్చుకుందాం. అందరికీ ప్రైజ్ లార్డ్. చిన్నారుల నేస్తం నా యేసయ్య అనే ఈ టీవీ ప్రోగ్రాంకి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. మరి ఒక సుందర పాదాలు అనే ఈ యొక్క కథ ద్వారా మీతో ప్రభు మాట్లాడాలని ఇష్టపడతా ఉన్నారు. దానికి ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియమైన పరలోకపు తండ్రి, మీ కొందనాలు స్తుతులు స్తోత్రాలయ్యా. చిన్నారులు నేస్తం నా యేసయ్య అనే ఈ టీవీ ప్రోగ్రాంకి మిమ్మల్ని తండ్రి మరి ప్రభా నాయనా మీ కృపతో నడిపించున్నారు, స్తోత్రాలు. రాగలిగిన మీ బిడ్డలందరినీ బట్టి కూడా స్తోత్రాలు తండ్రి. మీరే మాతో మాట్లాడి నా తండ్రి మరి ఎవరైతే మరి వింటున్నారో వారందరితో కూడా మీరు మాట్లాడి మీ నామమునకే మహిమ తెచ్చుకోవలసిందని వేడుకుంటూ యేసుప్రభు వారి శ్రేష్టమైన నామమున అడిగి వేడుచున్నాం తండ్రి, ఆమెన్. మరి ఈ యొక్క సుందర పాదాలు అనే ఈ యొక్క కథ రియల్గా మరి తూర్పు లండన్లో జరిగిన నిజమైన కథ. ఏంటి అంటే ఒక చిన్న బాబు ఎలాగా మరి యొక్క సుందర పాదాలుగా చేయబడిని, ఆయన ఆ బిడ్డ యొక్క పాదాలు సుందరమైన పాదాలుగా ఎలా చేయబడినాయి అంటే మరి నిజంగా తూర్పు లండన్లో ఉన్న ఒక బాబు పేరు టామ్. ఆ టామ్కి మరి 2 కాళ్ళు కుంటివి. చూసినట్లయితే ఇది మనం 2 కాళ్ళు కుంటిగా ఉన్న ఈ బాబు ఎలాగా సుందరమైన పాదాలుగా చేయబడినాయి అని చూసినట్లయితే ఆ బాబు చాలా మరి నిరుపేద, అంటే తల్లిదండ్రులు లేరు, చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోయారంట. చనిపోయినప్పుడు ఒక పాడుపడ్డ మరి గృహాన్ని ఆ బిడ్డ ఆధారంగా చేసుకొని బ్రతుకుతా ఉన్నాడు. అప్పుడు ఆ టామ్ ఏం చేస్తూ ఉన్నాడంటే ఆ కాళ్ళు లేని కారణం చేత చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఒక పాడుపడ్డ ఇంటిని ఆధారంగా చేసుకొని అందులోనే ఉంటూ నివాసం చేస్తూ ఆ బిడ్డ జీవనం చేస్తూ ఉన్నాడు. అప్పుడు ఆ బిడ్డ ఏమెన్నుకున్నాడంటే నిజంగా ఎందుకు నేను ఇలా ఉన్నాను, ఎందుకు ఇలాగా నేను ఉండవలసి వచ్చింది. టామ్ ఏ రీతిగా 2 కాళ్ళు లేని కుంటివాడు. 2 కాళ్ళు లేవు అని చెప్పేసి తను ఎప్పుడు నిరాశ చెందలేదంట. ఎందుకంటే నిరాశ చెందడాన్ని బట్టి తను ఒంటరిగా ఉండి కృంగిపోతానని తనకు తెలుసుకున్నాడు. కాబట్టి అందుకే తను ఎప్పుడు కృంగిపోకుండా తన చేతనైన పనిని చేసుకుంటూ తన కుంటి కాళ్లతోనే ఆ పాడుపడ్డింట్లో జీవనం చేస్తూ ఉన్నాడంట. అయితే కొన్ని రోజులు గడిచాక మరి ఆ ఇంట్లో ఉన్న ఒక మామగారు అంటే ముసలావిడ తన యొక్క దూర బంధువు తను ఏం చేస్తూ వచ్చిందంటే చాలా కోప్పడేదంట. అయినా కూడా తను ఎప్పుడు కూడా మరి బాధపడేవాడు కాదంట. ఎందుకంటే బాధపడి అక్కడి నుండి వెళ్ళిపోతే ఇంకొక మరి ఆశ్రయం తనకు దొరకదని అందులోనే ఉండేవాడంట. కాబట్టి తనకేమి చూడటం కానీ, తన్నేమి చక్కగా పలకరించడం కానీ, తనకి మరి ప్రేమగా పలకరించే వాళ్ళు ఎవ్వరూ లేరంట. అయినా కూడా తను చిన్న చిన్న పనులు చేసుకుంటూ కష్టపడుతూ మరి నిజంగా తల్లిదండ్రులు ఏదైతే చిన్నప్పుడు తనకి వాక్యాన్ని నేర్పించారో ఆ వాక్యం ద్వారానే తను ఆనందిస్తూ ఉండేవాడంట. ఎందుకంటే యేసు ప్రభు మనల్ని పుట్టించారు, మనల్ని ఎలా పుట్టిస్తే అలాగే మనం సంతోషంగా ఉండాలి అనేది టామ్ నేర్చుకుంటా వచ్చాడంట. కానీ తనకి వెళ్ళడానికి మందిరం లేదు, కానీ తను మనసులోనే ప్రార్థన చేసుకుంటూ ఉండేవాడంట. అలా జరుగుతున్నప్పుడు
టామ్ మరి మామగారు ఎటువంటి దండనతో ఉండేదంటే, ఎంత కోపంతో, అది కూడా చూపిస్తే నిజంగా ఎప్పుడు కోప్పడేదంట మామగారు. అవ్వ అంటే ముసలావిడ తన్ని అవ్వ అని పిలిచేవాడంట టామ్. కాబట్టి ఆయన ఎంతో కోపంగా, సీరియస్గా, చూసారా ఎంత సీరియస్గా ఉందో ఆవిడ. అలాగా సీరియస్గా ఉన్నప్పటికీ తనకి షెల్టర్ ఇచ్చిందని, తనకి ఉండడానికి ఇచ్చిన నివాసాన్ని బట్టే టామ్ సంతోషిస్తూ ఉండేవాడంట. ఆ 2 కాళ్ళు కుంటివి కారణం చేత తను ఎంతో బాధపడతా ఉండేవాడు. ఎందుకు నేను ఇలా ఉన్నాను, ఎందుకు ఇలాగా నాకు నా పరిస్థితి ఇలా ఉండిపోయింది అని బాధపడతా ఉండేవాడు. కానీ దేవుని యందు మరలా సంతోషిస్తూ ఉండేవాడంట. అలాగా ముసలావిడ లేదిక. తర్వాత నుంచి తన గృహమంతా పాడైపోతా వచ్చింది. అప్పటికే ఆ తూర్పు లండన్లో ఉన్న ఆ పాడుబడ్డ గృహం చూసినట్లయితే మరి ఎంతో పాడుపడతా వచ్చింది. అయినప్పటికీ తన బెడ్, తనకి సిద్ధపరిచిన స్థలంలోనే తను పండుకుంటా వచ్చేవాడు. చిన్న చిన్న పనులు చేసుకుంటా మళ్ళీ అక్కడే ఉంటా గడుపుతా వచ్చాడు. కొంతకాలం అయిపోయాక ఈ పాడుబడ్డ బిల్డింగులో తనకి కొంత అస్వస్థత కలుగుతా వచ్చినప్పుడు తనేం చేశాడంటే, తనకున్న గదిలోనే తను మరి ఉంటా వచ్చాడు. తనకున్న గదిలోనే తను ఎక్కడికి వెళ్ళకుండా ఉంటా వచ్చాడు. అందుకే తనకున్న గదిలో అస్వస్థతగా ఉంటా వచ్చినప్పుడు ఆ బిడ్డ ఏం చేశాడంటే, ఆ టామ్ తీసుకున్న నిర్ణయం ఏంటి అంటే, తనకు ఒక ఆశ ఉందంట. ఏం ఆశ అంటే, తప్పకుండా నేను బైబిల్ కొనుక్కోవాలి అనే ఆశ ఉందంట. బైబిల్ కొనుక్కోవాలంటే తనకి ఏం లేవంటే ధనం లేదు. అసలుకి ఎక్కడికి వెళ్ళాలి, ఏం చెయ్యాలి అనే ఒక ప్లాన్ తనకి లేదు. కానీ ఏముంది ఆశ అంటే, వాక్యాన్ని చదువుకోవాలి, నేను సృష్టికర్త యొక్క మాటలు వినాలి. ఆ మాటలు ఎక్కడుంటాయంటే దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉంటాయి, బైబిల్లో రాయబడి ఉంటాయి. తనకు ఆ తూర్పు లండన్లో ఆ పాడుబడ్డ ఇంట్లో మరి బైబిల్ తెచ్చిచ్చేవాళ్ళు ఎవరు లేరు. కానీ ఎవరినన్నా అడుగుదామన్నా, ఎవరినన్నా ఎవరన్నా వస్తే అడిగితే కూడా వాళ్ళు హేళన చేస్తున్నారంట. ఎంతో ఖరీదు కలిగింది బైబిలు, మరి నీకెలా వస్తుంది, నీకెలా కొనుక్కోగలవు నువ్వు అని చెప్పేసి తన్ని నిరుత్సాహపరుస్తూ వచ్చారంట. కానీ తనకి ఉన్న ఆశ అయితే తను వదిలిపెట్టలా. కానీ టామ్కి ఒక మంచి ఫ్రెండ్ ఉన్నాడంట. ఆ ఫ్రెండ్ ఏమన్నాడంటే, వచ్చి మరి నేను నీకు కావలసిన ధనాన్ని నేను ఇస్తాను, నువ్వు తినడానికే ఇస్తా, నువ్వు బైబిల్ కొనుక్కుంటే నేను ఊరుకోను, ఎందుకంటే నీకు తినడానికే సరిగ్గా లేదు, నువ్వు అనారోగ్యం పడతా ఉంటావు, కాబట్టి నువ్వు బైబిల్ కొనుక్కోవడానికి వీల్లేదు, ఎందుకంటే నీకు జీవనానికి తినడానికే సరైన వస్తువులు లేవు. కాబట్టి మరి ఎంతో మంచి ఫ్రెండ్ అంట జాక్లీ. ఈ బాబు పేరు జాక్లీ. ఈ జాక్లీ అనే ఈ బాబు మంచిగా తనకి మంచి ఫ్రెండ్ అంట. ఎంత మంచి ఫ్రెండ్ అంటే తన యొక్క పరిస్థితి అంతా చూసి చాలా జాలిపడేవాడంట. కానీ మరి నీకు కావాల్సినవి నేను ఇస్తాను, నేను ఈ ఊరు నుంచి వదిలిపెట్టేసి వేరే ఊరు ఉత్తర ప్రదేశ్కి నేను వెళ్ళిపోతున్నాను, ఉత్తర వేపుగా నేను ఉత్తర లండన్కి వెళ్ళిపోతున్నప్పుడు నీకు మళ్ళీ కుదరదు కాబట్టి నేను కొంచెం ధనం ఇస్తాను, ఆ డబ్బును జాగ్రత్తగా పెట్టుకొని నువ్వు తినడానికి మాత్రమే వాడుకోవాలి అంటాడు. కానీ మరి టామ్కి ఏది ఆశ ఉందంటే బైబిల్ కొనుక్కోవాలన్న ఆశ, చాలా ఆశ. దేవుని వాక్యం, ఎందుకంటే దేవుని వాక్యము ఏంటి అంటే ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. కాబట్టి సృష్టికర్తే నా చేతిలోకి వచ్చేస్తారు, నాకు సృష్టికర్త యొక్క మాటలు నేను ఇందులో నుండి వినొచ్చు అనే ఒక ఆశ మరి టామ్కు ఉండింది. కానీ జాక్లీకి అది తెలీదు. కాబట్టి అందుకే జాక్లీ ఏమన్నాడంటే, అదేం కుదరదు, నువ్వు బైబిల్ కొనుక్కోవడానికి వీల్లేదన్నాడు. కానీ టామ్ యొక్క ఆశ చూసి జాక్లీ ఏం చేశాడంటే, నిజంగానే మరి టామ్కి అంత సంతోషాన్ని ఇచ్చే ఆ యొక్క బైబిల్ని నేను
కొనివ్వాల్సిందేననుకొని అది తీసుకొని వెళ్ళి ఒక మంచి బైబిల్ని తీసుకొని వచ్చాడంట. తీసుకొని వచ్చినప్పుడు నిజంగా ఆ బాబు టామ్ ఎంత సంతోషపడ్డాడు అంటే బైబిల్ని ఎంతో ఆసక్తిగా చదవడం మొదలుపెట్టాడు. హోలీ బైబిల్, పరిశుద్ధ గ్రంథాన్ని, ఇందులో ఉన్న దేవుని యొక్క సృష్టికర్త యొక్క మాటలను చదవడం స్టార్ట్ చేశాడంట. స్టార్ట్ చేసినప్పుడు నిజంగా ఎవరైనా మరి నిరుత్సాహంలో ఉన్నోళ్ళు, ఇంకా బాధలో ఉన్నోళ్ళు ఏం చేస్తారంటే, నాకు కావాల్సిన వాగ్దానం వస్తే బాగుండు, దేవుడు ఇందులో ఏ వాగ్దానం ఇస్తే ఆ వాగ్దానం పట్టుకొని ప్రార్థన చేద్దాం అనుకుంటారు కదా. కానీ దేవుని వాక్యాన్నంట సృష్టికర్త ఈ లోకానికి రాసిన, మానవునికి రాసిన గొప్ప ప్రేమలేకంట. ఇది దేవుని యొక్క ప్రేమంతా ఇందులో ఉంటుందంట. మానవుణ్ణి దేవుడు ఎంత ప్రేమిస్తున్నాడో ఇందులోదంతా టామ్ నెల రోజుల్లోగా చదివేశాడంట. అబ్బా కదా, ఎవరైనా చదువుతారా? ఏదో ఒక ఆలోచనలు, ఏదో ఒక పనులు ఉంటాయి కదా. కానీ టామ్ అయితే నెల రోజుల్లో చదివేశాడంట. ఒక విశ్వాసి, లేకపోతే ఒక సేవకులు, ఒక పెద్ద గొప్ప తత్వవేత్తలు కూడా నెల రోజుల్లో వాక్యాన్ని కాబట్టి చదవలేకపోవచ్చు. కానీ ఇది 20 సంవత్సరాలు అనుభవంతో ఉన్నవారు ఎలా చదివితే మరి జ్ఞానం ఉంటుందో అలాంటి జ్ఞానమును, అలాంటి వివేచనను వాక్యంలో నుండి టామ్ పొందుకుంటా వచ్చాడంట. వాక్యాన్ని చదువుతూ, అంటే దేవుని యొక్క మనస్సు, దేవుని యొక్క ఆత్మతో చదువుతూ వచ్చాడంట. నిజంగా దేవాతి దేవుడే ఈ వాక్యాన్ని తన యొక్క ఆత్మ ద్వారా రాపించారు అని విశ్వాసంతో చదువుతున్నాడంట టామ్. అప్పుడు తన యొక్క హృదయంలోనికి వాక్యం వెళ్ళిపోతా వచ్చింది. వాక్యం వెళ్ళినప్పుడు నిజంగా 20 సంవత్సరాలు ఎంత అనుభవం కలిగిన వారు కూడా చదివితే రానంత జ్ఞానాన్ని టామ్కు దేవుడిచ్చాడంట. టామ్కు దేవుడిచ్చినప్పుడు టామ్ అనుకున్నాడంట, అయ్యా ఈ విలువైన మాటలు నేను ఒక్కడనే చదివేసి, నేను ఒక్కడనే ఆనందించి ఇలాగే చనిపోతానా నేను అని టామ్కి ఒక ఆలోచన వచ్చిందంట. నెల రోజులు చదివిన తర్వాత టామ్కి వచ్చిన ఆలోచన వచ్చినప్పుడు టామ్ ఏం చేస్తా ఉన్నాడంటే, తన యొక్క ఆలోచన వచ్చిన వెంటనే తనకున్నటువంటి దృష్టి మారిపోతా వచ్చింది. మరి తను ఉన్న పై గదిలో నుండి టామ్ ఏం చేస్తున్నాడంటే కిందకు చూస్తూ ఉన్నాడు. ఎందుకంటే నేను చదివాను, దేవుని వాక్యాన్ని నేను చదివాను, అనేకులు చదవాలి. సర్వమానవ కోటి కొరకై ఆయన క్రయధనాన్ని చెల్లించారు. నా కోసం కూడా ఆయన క్రయధనాన్ని చెల్లించారు. ఒకవేళ నేను కుంటివాడిగా ఉన్నా నేను నిత్య పరలోక రాజ్య వారసునిగా చేయబడడానికి దేవుడు నాకు ఇచ్చిన వాక్య ఆధారాలు ఇందులో ఉన్నాయి కదా. నేను ఎవరికి చెప్పాలి? అందరికీ ఉంది కదా ఇది, కానీ నేను ఒక్కడనే చదువుకున్నాను అని పైనుండి చూస్తూ ఉన్నాడంట. పైనుండి చూస్తుంటే, అంత కిందకి చూస్తుంటే ఆయనున్న పై అంతస్తులో నుంచి, అంటే పై అంతస్తు యొక్క పిక్చర్ కూడా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటుంది. పై అంతస్తులో నుంచి టామ్ చూస్తూ ఉన్నాడు. అందుకే ఇక్కడ ఉంది చూశారు కదా, పై అంతస్తులో నుండి కిందకు చూస్తూ ఉన్నాడు. ఎవరిని చూస్తూ ఉన్నాడంటే జనులను చూస్తూ ఉన్నాడు. అక్కడ ఉన్న చాలా జన సమూహాన్ని టామ్ చూస్తూ ఉన్నాడు. చూస్తున్నప్పుడు టామ్ ఆలోచిస్తున్నాడు. ఏమని ఆలోచిస్తున్నాడంటే, ఇదిగో దేవుని యొక్క వాక్యాన్ని నేను చదివాను, దేవుడు వాక్యమై ఉన్న దేవుడు, మరి వాక్యములో ఉన్న వాగ్దానాలను టామ్ చూశాడు. ఇంకా దేవుని యొక్క ప్రేమను చూశాడు. దేవుని మనుషుడు పట్ల దేవునికి ఉన్న త్యాగాన్ని చూశాడు. ఎంత సమర్పించుకొని యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి తండ్రైన దేవుడు మరి లోకానికి కుమారుని పంపించారు. సర్వ సృష్టికర్త కుమారుడుగా నరవతారిగా ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకానికి వచ్చిన ఆ దేవాతి దేవుడు క్రయధనాన్ని చెల్లించారు, సిలువ వేయబడ్డారు, మరణించారు, మృత్యుంజయుడై తిరిగి లేచారు. ఒకవేళ నా కాళ్ళతో నేను ఇంతే ఉన్నా, ఇలాగే చనిపోయినా, నేను ఆ పరలోక రాజ్యంలో నాకు స్థలం ఉన్నదని రాయబడతా ఉంది.
మరి అందుకే యేసుప్రభువు వారు చెప్పారు, మీ హృదయములను కలవరపడనీయకుడి, నేనుండు స్థలములో మీరుండులాగున నేను మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేనుండే రాజ్యంలో ఎట్టి మాత్రము మరి కన్నీరు, రోగము, మరణము ఉండదు, చీకటి ఉండదు. తామున్న ఆ యొక్క పై గదిలో లేకపోతే పాడుబడ్డ ఆ ప్రదేశంలో ఒకవేళ చీకటి ఉండొచ్చు గానే మరి వాక్యము వెలుగై ఉన్నది. అందుకే మరి దావీదు భక్తుడు అంటున్నాడు, నీ వాక్యము నా పాదములకు దీపమై ఉన్నది, అది నా త్రోవకు వెలుగై ఉన్నది. కాబట్టి ఇంత వెలుగుమయమైన దేవుడు, సర్వ సృష్టికర్త అయిన దేవుని మాటలు నేను నిజముగా చదివాను, నేను ఎవరికి చెప్పాలి? కాబట్టి ఎవరికి చెప్పాలి? అందుకే యెషయా గ్రంథంలో రాయబడతా ఉంది. మరి 52వ అధ్యాయం, యెషయా గ్రంథం 52వ అధ్యాయం 7వ వచనంలో రాయబడతా ఉన్న మాట ఏంటి అంటే, యెషయా గ్రంథం 52వ అధ్యాయం 7వ వచనంలో ఒక మాట రాయబడతా ఉంది. సువార్త ప్రకటించుచు, సమాధానము చాటించుచు, సువార్తమానం ప్రకటించుచు, రక్షణ సమాచారం ప్రచురించువాని పాదములు నీ దేవుని ఏలుచున్నాడని సియోనుతో చెప్పుచున్న వాని పాదములు పర్వతముల మీద ఎంతో సుందరములై ఉన్నవి. కాబట్టి ఎంతో సుందరమైన పాదాలుగా మార్చబడడం కోసం టామ్ ఆలోచిస్తూ ఉన్నాడు. యేసయ్యా, నేను కూడా నీ సువార్తను ప్రకటించాలి. ఏంటంటే మరి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించాలి. నమ్మిన వారు ఏం చేయాలంటే, యేసుక్రీస్తు ప్రభువారిని అంగీకరించిన వారు మరి ఆ యొక్క సువార్తను ప్రకటించాలి. దేవుని యొక్క మంచి వార్త, నిరంతరం జీవించే ఈ వార్తను ప్రకటించాలనుకున్నాడు. కానీ తనకేం లేవు, 2 కాళ్ళు కుంటివి లేవు. ఇంకా తను బలహీనుడుగా కూడా ఉన్నాడు. తను ఆలోచిస్తూ ఉన్నాడు, ప్రార్థిస్తూ ఉన్నాడు. ప్రార్థిస్తున్నప్పుడు తనకు ఒక ఆలోచన వచ్చింది. ఏంటంటే తను ఆ యొక్క కొన్ని కాగితాలు, పెన్సిల్స్ ఏర్పాటు చేసుకున్నాడంట. ఏ విధం చేతనైనా కొన్ని కాగితాలు, పెన్సిల్స్ ఏర్పాటు చేసుకొని దేవుని వాక్యం రాయడం స్టార్ట్ చేశాడు. దేవుని వాక్యం మరి రాశాడు. దేవుని వాక్యం ఎక్కడెక్కడైతే సువార్త మాటలు ఉన్నాయో, ఇదిగో నేను యేసు చెప్పెను, నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండడానికి వీల్లేదు, ఆయన లోకమునకు వెలుగై ఉన్నాడు, మండుచు దీపమైనట్టు ప్రకాశమానమైన దీపమై ఉన్నాడు, ఆయనను అంగీకరించని ఎడల మీకు శిక్ష, ఇదిగో ఆయనను తృణీకరిస్తే ఒకవేళ ఇదిగో ఒక నరక గుండమున్నది. యేసుక్రీస్తు ప్రభువారిని సొంత రక్షకునిగా అంగీకరించకపోతే దుష్టుడైన అపవాది చేతిలోనికి వెళ్ళిపోయి యుగ యుగములు కాలు అగ్ని గంధకములతో మండు గుండమునకు పాత్రులు కాబోతున్నారు అనే ఒక సువార్త, ప్రేమ వార్త. మరి దేవుడు లోకముని ఎంతో ప్రేమించెను, కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచువానికి నిత్య జీవమున్నది అని ఈ మాటలన్నీ కొన్ని పేపర్స్ తీసుకున్నాడు. పేపర్స్ తీసుకొని రాస్తా ఉన్నాడు. రాస్తా ఉండి ఇవేం చెయ్యాలనుకున్నాడంటే, తనకున్న పై గది కిటికీలో నుండి, ఇప్పుడు చూసాం కదా మనం, ఆలోచిస్తున్న ఆ పై గది కిటికీలో నుండి తను ఇసిరేస్తా ఉన్నాడు. పేపర్స్ అన్నీ ఇసిరేస్తా ఉన్నాడు. ఎలా విసిరేస్తున్నాడో చూసారా? తన యొక్క విశ్వాసం, ఎంత విశ్వాసం అంటే తనకి ఒక్క పేపర్లో నుంచైనా ఒక్క మాట అయినా, దేవుని యొక్క మాట మరి ఎవరికైనా వెళితే అది వారు విశ్వాసం ఉంచితే వారు నిత్య జీవ వారసులుగా చేయబడతారు, యేసుప్రభుని అంగీకరిస్తారు. ఆయన మాట, నీ వాక్యము నన్ను బ్రతికించుచున్నది, బాధలలో అదే నాకు నెమ్మదినిచ్చుచున్నది. అంత చీకట్లో మరి నిజంగా పాడుబడ్డ స్థలంలో తిండి పెట్టే వాళ్ళు లేరు, ఎవరు లేరు టామ్కి. కానీ జాక్లీ అనే ఒక మంచి స్నేహితుడు కానీ ఏమన్నాడంటే, తిండికే ఇస్తా, నీకు బైబిల్ కొనుక్కోవడానికి వీల్లేదన్నప్పుడు బైబిల్ కొనుక్కొని తన యొక్క ఆశను తీర్చుకొని ఎలాగా తను మిగతా వారికి కూడా, ఎవరైనా అట్లాంటి శ్రమలో ఉన్నవారు, ఎవరైనా అలాంటి నిరుత్సాహంలో ఉన్నవారు, ఎవరైనా సరే లేకపోతే
అన్ని సుఖాలు సౌలభ్యాలు అన్ని పరిస్థితులు సుఖంగా ఉన్నా కూడా ఈ లోకంలో కొంతకాలం ఉండి చనిపోయిన తర్వాత ఆ నిత్య నరకానికి వెళ్లకుండా యేసు చెప్పిన జీవమార్గంలోనికి రావాలని తను నిర్ణయించుకొని పైనుండి కష్టపడి వేస్తా ఉన్నాడు. చూసారా, ఆ యొక్క దేవుని యొక్క వాక్యం చదివి రాసి కిందకేస్తూ విశ్వాసం ద్వారా వేస్తా ఉన్నాడు. తన యొక్క విశ్వాసం ద్వారా వేస్తూ ప్రార్థిస్తున్నాడు, అయ్యా నేను కూడా సువార్త ప్రకటించాలని ఇష్టపడ్డానేసయ్యా, నా సువార్తనిదిగో ఈ పనిని దీవించండి, ఈ పనిని ఆశీర్వదించండి, ఇదిగో నేను ఇలా వేస్తూ ఉండగా ఎవరికైనా ఈ సువార్త అందడానికి, ఈ వాక్యం వృధా కాకుండా సహాయం చేయండి అని ఈ బిడ్డ ప్రార్థన చేసి వేస్తా ఉన్నాడు. వేసినప్పుడు తర్వాత ప్రార్థన చేస్తా ఉన్నాడు. అయితే ఒక పెద్ద ఆయనకి ఆ యొక్క పేపర్ అంట ఈ యొక్క వాక్యం వెళ్ళిపోయి ఆయన ముఖాన పడిందంట. వెళ్తూ ఉంటారు కదా, దారిలో వెళ్తూ ఉంటే ఆ యొక్క ముఖానికి ఈ పేపర్ వెళ్ళి పడిందంట. ఏంటా ఈ పేపరు పైనుండి పడుతుందని చెప్పేసి చూస్తే ఆయన ఒక పెద్ద ఆయన, ఆ పెద్ద ఆయన మరి యొక్క పేపర్ని చూసుకొని చదువుకున్నాడంట. చదువుకొని తను ఏంటి ఈ పేపర్ నా మీద పడిందని చెప్పేసి చదువుకుంటే అందులో దేవుని యొక్క వాక్యము తనకి కనిపించిందంట. కనిపించినప్పుడు నిజమే కదా, దేవుడు లోకమును ఎంతో ప్రేమిస్తున్నాడు, దేవుడు లోకమును ఎంతో ప్రేమిస్తున్నాడు, దేవుడు నన్ను కూడా ప్రేమిస్తున్నాడు అనేది తను తెలుసుకుంటా వచ్చాడంట. తెలుసుకుంటా వచ్చినప్పుడు తన యొక్క దగ్గరికి, టామ్ దగ్గరికి ఆ పెద్ద ఆయన వచ్చాడు. ఆ యొక్క పేపర్ని చదువుకున్నప్పుడు తనకి ఎంతో సంతోషం వచ్చిందంట. చదవంగానే దేవుని వాక్యం మరి వెల్లటి అగుట్టతోడనే వెలుగు కలుగును, చీకటి గల స్థలాలలో అది వెలిగించు దీపమైనట్టున్నది. కాబట్టి అలాంటి వెలుగు కలిగిన మాటను వెంటనే చదవంగానే చాలా పెద్ద ఆయన వచ్చి మరి టామ్ దగ్గర చూస్తే మరి చక్కగా కూర్చొని ఉన్నాడు. ఏం బాబు, ఎందుకు ఆ పేపర్ వేస్తున్నావు, ఎందుకు ఇట్లా చేస్తున్నావు అని అడిగాడంట. అడిగితే టామ్ చెప్పాడంట, అయ్యా నేను యేసు ప్రభువాన్ని సొంత రక్షకునిగా అంగీకరించాను, ఈ అంగీకరించిన వాక్యాన్ని ఎవరికైనా చెప్పాలి, ఈ మంచి వార్తని, ఈ సృష్టికర్త యొక్క వార్తని, శాశ్వత రాజ్యముండే వార్తని నేను చెప్పాలి అనుకున్నాను. ఎలా చెప్పాలి అనేది నాకు 2 కాళ్ళు కుంటివి, అర్థం కాలేదు. అందుకే దేవుడు నాకు ఇచ్చిన ఈ తలంపు ప్రకారంగా నా పైనున్న పై గదిలో కిటికీలో నుండి నేను ఈ పేపర్స్ని వేస్తా ఉన్నాను అని చెప్పినప్పుడు ఆయన సంతోషించాడంట. అయ్యా నేను ఈ వాక్యం విని నా హృదయంలో నెమ్మది వచ్చిందయ్యా, కాబట్టి నేను యేసు ప్రభువుని అంగీకరించాను అని చెప్పాడంట. అయితే మీరు కూడా ఒక బైబిల్ కొనుక్కోండి, దేవుని వాక్యం చదవండి అని చెప్పినప్పుడు ఆ పెద్ద ఆయన వాక్యం చదవడం స్టార్ట్ చేసినప్పుడు ఆయన అంతరంగంలో కూడా కార్యం జరుగుతూ వచ్చి ఆయన అనుకున్నాడంట, ఈ 2 కాళ్ళు లేని టామే ఇటువంటి సువార్త చేస్తే అన్ని అవయవాలతో చక్కగా అన్ని పరిస్థితులున్నా నేనెంత చక్కగా సువార్త చెయ్యాలి అనే ఆశ కలిగిందంట. అక్కడున్న జనాలను, తన దగ్గర ఉన్నటువంటి ప్రాంత ప్రజలనందరినీ చూసి ఈయన చాలా ఉజ్జీవించబడ్డాడంట. నిజమే, ఈ సువార్తను నేను బహిర్గతంగా మరి ప్రచురం చెయ్యాలి అనుకున్నాడంట. ఎప్పుడైతే ఈ పెద్ద ఆయన స్టార్ట్ చేసి చెప్తా ఉన్నాడంట, ఎవరికైనా సరే నేను ఎలా రక్షించబడ్డానో తెలుసా, ఎలాగ ఈ వాక్యాన్ని కొనుక్కున్నానో తెలుసా, ఎలాగా ఈ సువార్త నాకు అందిందో తెలుసా అని చెప్పడం స్టార్ట్ చేస్తే టామ్ గురించే చెప్తా ఉన్నాడంట. ఈ టామ్ అనే ఆ బాబు ఇలాగా పైనుండి వేస్తూ ఉంటే తన వాక్యాన్ని చదివి ఉజ్జీవించబడ్డాడు. మరి అనారోగ్య పరిస్థితి ఉన్నప్పటికీ తను ఇలా చేస్తూ ఉన్నాడు అన్నప్పుడు నిజంగా టామ్ యొక్క సాక్ష్యాన్ని విన్నవారందరూ చాలా ఉజ్జీవించబడ్డారంట. అనేక మంది మేము కూడా వాక్యాన్ని కొనుక్కుంటాం, మాకు కూడా యేసు ప్రభు కావాలి, మాకు కూడా సృష్టికర్తతో మరి యొక్క సంబంధం కావాలి, సృష్టికర్తతో మేము కూడా ఉండాలి, నిరంతరం ఆ రాజ్యంలో మేము కూడా ఉంటాం, యేసు ప్రభుతో మాతో కూడా మాట్లాడమనండి,
మేము కూడా యేసుప్రభుతో మాట్లాడతామని. ఎలాగైతే ఆ సమరే గ్రామంలో ఉన్న ప్రజలందరూ యేసుప్రభు దగ్గరకు వచ్చి సొంత రక్షకునిగా అంగీకరించారో అనేక మంది ఆ పెద్దాయన దగ్గరికి వచ్చి రక్షించబడ్డారంట. అయితే పెద్దాయన యొక్క కొడుకు, చిన్న కొడుకంట, వింటా ఉన్నాడంట. మరి చూస్తే నిజమే, మరింత గొప్ప సువార్తను ఈ చిన్న బిడ్డ ఇలా చేస్తున్నాడు, నేను కూడా చెయ్యాలి అనుకున్నాడంట. అయితే ఎన్నో దేశాలలో ఈ యొక్క సువార్త అందని దేశాలు, ఆఫ్రికా ఖండంలోకి వెళ్ళాడంట ఈ పెద్ద ఆయన యొక్క చిన్న కుమారుడు. వెళ్ళినప్పుడు అక్కడ ఆఫ్రికా ప్రజలకి ఈ సువార్తను అందించారంట. అయితే టామ్ జబ్బును పడతా వస్తే పెద్ద ఆయన వచ్చాడంట. అయ్యా, ఎంతమందికి సువార్త అందింది, ఎంతమంది రక్షించబడ్డారు, నువ్వు చేసిన ఈ కార్యాన్ని బట్టి, యేసయ్య ప్రేమను చూపించిన దాన్ని బట్టి అంటే నీకు అన్ని సుఖ సౌఖ్యాలు, ఇంకా కావలసిన ఎక్విప్మెంట్స్ అన్నీ నీకు ఇస్తాం, మా దగ్గరకు వచ్చేసి అన్నారంట. అయితే టామ్ అన్నాడంట, వద్దొద్దు, నేను యేసు ప్రభువారు ఎలాగా శ్రమ నొంది సువార్తను ప్రకటించారో, ఎలాగా శ్రమ నొంది ఆయన యొక్క సన్నిధికి, ఎలాగా తండ్రి అయిన దేవుని దగ్గరికి ప్రభు ఎలా వెళ్ళారో నేను కూడా అలాగే వెళ్ళాలనుకుంటున్నాను. ఒకవేళ నేను ఇక్కడ కష్టపడితే శరీరంతో కష్టపడతాను, ఉండే ప్రదేశంలో కష్టపడతాను, కానీ నా తండ్రి, నా దేవుడు నా కోసం ఉంచిన ఆ శాశ్వత స్థలంలో ఇటువంటివేవి ఉండవు. చక్కటి ప్రదేశం, బంగారు లోకం నా కొరకు సిద్ధపరచబడి ఉన్నది అని చెప్పారంట. అవునా, అలాగైతే టామ్ అనుకున్నాడంట, ఎటువంటి సుఖానికి టాము వెళ్ళకూడదు అనుకున్నాడంట. ఆ పెద్ద ఆయన ఇంకా ఆశ్చర్యపోయాడంట. ఆ పెద్ద ఆయనలో ఇంట్లో ఉన్న అనేక మంది ఆశ్చర్యపోయారంట. ఎందుకంటే నిజంగా దేవుని వాక్యము ఎలాగుందో అలాగే ప్రవర్తించడానికి టామ్ ఇష్టపడుతున్నప్పుడు వారి యొక్క సంతోషం ఎంతో మంది ఇంకా టామ్ దగ్గరికి వచ్చి అనేక విషయాలు వాక్య సంగతులు అడుగుతూ నేర్చుకుంటా వచ్చారంట. టామ్ యొక్క అక్కర అంతా ప్రభు తీరుస్తూ వచ్చాడు. కొన్ని రోజులు అయిపోయింది, టామ్ అలాగే ఉండి ఎటువంటి సుఖాన్ని అనుభవించకుండా ఆ యొక్క స్వార్థను ప్రకటిస్తూనే కొంతకాలం అయ్యాక మంచు ఎక్కువైపోవడం కారణం చేత టామ్ చనిపోయి దేవుని దగ్గరికి వెళ్ళిపోయినారంట. టామ్ వెళ్ళిపోయినప్పుడు ఆ యొక్క టామ్ యొక్క బైబుల్ యొక్క పెద్ద ఆయన యొక్క కుమారుడు తీసుకొని వెళ్ళి ఎన్నో దేశాలు యొక్క వాక్యాన్ని తీసుకెళ్ళి ఎన్నో దేశాలలో ప్రకటిస్తూ వచ్చాడంట. యొక్క పెద్ద ఆయన కుమారుడు వాక్యాన్ని చదివిన యొక్క పెద్ద ఆయన కుమారుడి వాక్యాన్ని తీసుకొని వెళ్ళి ఆయన ఎన్నో దేశాలు, ఆఫ్రికా ఖండం, ఆస్ట్రేలియా, ఉత్తరప్రదేశ్, ఆ ప్రాంతాలు తీసుకొని వెళ్ళి ఆయన తూర్పు లండన్లోనే కాదు, ఎన్నో దేశాలకి, ఇండియా, ఆ ప్రాంతాలకు తీసుకొని వెళ్ళి సువార్తను ప్రకటిస్తూ వచ్చాడంట. ఎందుకంటే ఇలాగా వాక్యాన్ని చదివి వాక్యము ఉన్నది ఉన్నట్టుగా టామ్ జీవించడానికి ఇష్టపడతా వచ్చాడు. ఎటువంటి పరిస్థితుల్లోనంటే ఏమాత్రం కూడా సంతోషం, సమాధానం, సుఖం, అన్ని అవయవాలు బాగుండి కాదు, కానీ కుంటి కాళ్లతోనే టామ్ తన యొక్క జీవనాన్ని గడుపుతూ యేసయ్య ప్రేమను కలిగి ఉండి అనేకులకు చూపిస్తూ ఏదైతే దేవుని వాక్యంలో ఉందో ఆ ప్రకారంగా జీవించడానికి ఇష్టపడి అనేకులకు సువార్త ప్రకటించడం ఎలాగా అనే ఒక ఆలోచనతో దేవుడిచ్చిన తలంపు మేరకు తను చేసిన పనిని బట్టి సువార్త ప్రకటించే వారిని, అనేక మందిని లేపగలిగిన శక్తివంతునిగా టామ్ ఉంటా వచ్చాడు. విన్నారు కదా, టామ్ చేసిన ఈ పని, దేవుని యొక్క సువార్తను ప్రకటించడాన్ని బట్టి ఆ టామ్ యొక్క పాదాలు ఒకవేళ కుంటివి కావచ్చు, కానీ పర్వతముల మీద
సుందరములు. సువార్త ప్రకటించు వారి పాదములు పర్వతముల మీద సుందరములై ఉన్నాయి. పర్వతముల మీద ఉంటావంట. నహూము 1:15 రాయబడతా ఉంది, సువార్త ప్రకటించు వారి యొక్క పాదాలంట పర్వతాల మీద ఉంటాయి. పర్వతాల మీద అంటే ఉన్నత శిఖరాల మీద వారి యొక్క జీవితాన్ని, వారి యొక్క సాక్ష్యాన్ని దేవుడు ఉంచుతాను అని చెప్పి ఉన్నారు. కాబట్టి అలాంటి టామ్ ఏ రీతిగా అయితే మరి యొక్క దేవుణ్ణి అంగీకరించి, యేసు ప్రభువారిని సొంత రక్షకునిగా అంగీకరించి ఏ రీతిగా అయితే సువార్తను ప్రకటించాడో, దేవుని ప్రేమను తెలుసుకొని సువార్తను ప్రకటించాడో వింటున్న మీరు ఎలాగా సువార్త ప్రకటించడానికి ఇష్టపడతా ఉన్నారు? యేసయ్య ప్రేమను ఎవరికైనా చెప్పడానికి, మరి ఇరుగు పొరుగు వారికి, స్కూల్స్లో కాలేజెస్లో ఉన్నవారికి, ఇంకా మీ ఫ్రెండ్స్, ఇంకా ఎంతోమంది తెలియని వారు యేసయ్య ప్రేమ యొక్క సృష్టికర్త యొక్క ప్రేమ. ఎందుకంటే దేవాతి దేవుడే లోకానికి వచ్చి నరవతారిగా ఆయన మనుషులందరినీ ప్రేమించి సర్వమానవ కోటికై, సర్వ శరీరుల కొరకై ఈ లోకానికి వచ్చి తన్ను తాను రిక్తునిగా చేసుకొని, తన్ను తాను సిలువ మరణానికి అప్పగించుకొని ఆయన మృత్యుంజయుడై తిరిగి లేచాడు అనే యొక్క వార్తను చెప్పడానికి టామ్ ఏ రీతిగా తీర్మానించుకుంటే, ఉన్నత శిఖరాల మీదకి, దేశాలకి ఆ యొక్క మిషనరీ పరిచర్యను చేసేవారిని ఎలాగ దేవుడు లేపాడో, ఈ పరిచర్యను చెయ్యాలనే ఆశ ఉన్నట్లయితే ఇప్పుడే టామ్ అన్నాడంట, చివరి రోజుల్లో ఆ యొక్క పత్రికలు కొన్ని వాక్యాలు రాస్తూ అన్నాడంట. నిజంగా ఈ యొక్క ఆశ, మరి సువార్త ప్రకటించాలి అనే ఒక ఆశ మరి అనేకులలో, ఈ యొక్క వార్త విన్న ప్రతి ఒక్కరిలో, నా సాక్ష్యం విన్న ప్రతి ఒక్కరికి అలాంటి ఆశతో నింపబడి వారు అనేక స్థలాలలో, అనేక దేశాలలో సువార్త ప్రకటించుదురుగాక అన్నాడంట. నిజంగా ఎటువంటి ఆశీర్వాదాన్ని టామ్ ఇచ్చాడో అటువంటి ఆశీర్వాదం కావాలి, నాకు కూడా కావాలయ్యా, నేను కూడా చెప్పాలి యేసయ్య అని అడిగే వారికి ఆయన అనుగ్రహిస్తారు. అలాంటి తీర్మానంతో ఉండడానికి ఇష్టపడినట్లయితే మోకరిద్దామా? మోకరించి ప్రార్థించినట్లయితే ప్రభు మన ఆలకించి తప్పకుండా అటువంటి సువార్థికులుగా మనల్ని మార్చుదురుగాక. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియమైన పరలోకపు తండ్రి, వందనాలు, స్తోత్రాలయ్యా. టామ్ వలె నాయన ఎవరైతే తీర్మానించుకున్నారో ఈ దినం సువార్త ప్రకటించాలని, అలాంటి సువార్త ప్రకటించే కృపను మీరే దయచేసి నాకు మీ కృపతో నింపవలసిందిగా వేడుకుంటూ, అటువంటి మిషనరీస్గా బిడ్డల్ని మార్చి మహిమ తెచ్చుకొనవలసిందని వేడుకుంటూ యేసు ప్రభువారి శ్రేష్టమైన నామమున అడిగి వేడుచున్నాం తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. సుందర పాదాలు అనే ఈ పాఠం నేర్చుకున్నారు కదా పిల్లలు. మరి ఈ లెసన్ ద్వారా, మరి ఈ యొక్క పాఠం ద్వారా మీరు అనేక విషయాలు నేర్చుకున్నారని నేను నమ్ముతున్నాను. మరి ఈ యొక్క కథ మీ మనసులను ఎంతగానో హత్తుకుందని నేను నమ్ముతున్నాను. అయితే మరి సువార్త ప్రకటించడం గురించి చిన్న పాట నేర్చుకుందామా? రెడీ? 1 2 3 స్టార్ట్. టు ద ఈస్ట్, టు ద వెస్ట్, to the north and the south, we must go with the gospel of Christ. To the white, to the black, to the yellow and brown, we must go with the gospel of Christ. To the east, to the west, to the north and the south, we must go with the gospel of Christ. To the white, to the black, to the yellow and brown, we must go with the gospel of Christ. తూర్పున పడమర ఉత్తరాద
క్రీస్తు సువార్తతో వెళ్ళవలే మనము, నల్లని తెల్లని ప్రతి జాతి ప్రజకు క్రీస్తు సువార్తతో వెళ్ళవలే మనము. తూర్పున పడమరా ఉత్తర దక్షిణము క్రీస్తు సువార్తతో వెళ్ళవలే మనము, నల్లని తెల్లని ప్రతి జాతి ప్రజకు క్రీస్తు సువార్తతో వెళ్ళవలే మనము. సరే, మరి గాడ్ బ్లెస్ యూ చిల్డ్రన్. చిన్నారుల నేస్తం మన స్నేహితుడేసయ్యా.